ఉదయకాలంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, కనికరము గల తండ్రి, ఘనమైన దేవ, మీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు నాయన. సర్వభూమి అధికారి, సర్వలోక రక్షక యేసయ్య, మీకు పరిశుద్ధమైన నామం బట్టి ఉదయకాలమున మీ బంగారు పాదాలు చెంత చేరి మిమ్మల్ని వేడుతున్నామంటే తండ్రి, ఆశ్చర్యమైన దుర్గమైన తండ్రి, మమ్మల్ని అనునిత్యము కాపాడుతున్న మీ కరుణ కటాక్షములను బట్టి స్థుతులు, స్తోత్రాలయ్యా. దేవా, ఈ రోజు వరకు మీ కనికరమును దయను చూపుతూ సజీవు లెక్కలో మమ్మల్ని మేల్కొల్పి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసినందుకు మీకు లెక్కలేనన్ని స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము చూడలేక ఎంతో మంది గతించినప్పటికీ మీ యొక్క మహాకృపలో మమ్మల్ని భద్రపరిచినారు, కాపుదలు దయచేస్తున్నారు. మీకు అందును బట్టి స్థుతులు, స్తోత్రాలు నాయన. అయా, వాక్య ఫలింపు వరకు నాయన మీరు మీ మెల్లని స్వరము గలముతో మాట్లాడండి ప్రభువా. ఆత్మదేవ, మీరే ముందుండి మాకు ఆది నుండి అంత వరకు క్రమముగా మర్యాదగా మీరే అధ్యక్ష పదవి వహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రేత్రవల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి వచ్చి ఉండగానే నాటి బిడ్డలిని ప్రేమలు, నీ కౌగిలి, నీ భద్రత, నీ కాపుదల కంచివేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ ఇటువంటి ఇంటర్నెట్ విధానం జరగకుండా నాయనా మీరే భద్రపరిచి అయ్యా మీరే ముందుండి సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమును బట్టి అడిగి బతిమిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు. ఇంతవరకు మనము లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చదువుకున్నాము. తగ్గింపు జీవితం గురించి మనం చెప్పుకోబోతున్నాము. మనలో ఎలా తగ్గింపు జీవితం ఉండాలి, మనం ఎంతవరకు ఉన్నాము అనే దాన్ని బట్టి మనం ప్రశ్నించుకునే దానికి కొద్ది మాటలు మీ ముందు ఆత్మీయ పూర్వకంగా పంచుకోవాల్సినదిగా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వారిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా లూకాసు వార్త 18 అధ్యాయం 9 వచనం నుంచి 14 వచనములో 10వ వచనములో ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను శూరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండకుండాను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను.
ఎవరంటే ఆయన పరిశీడు. సుంకరి ఆయన ఎలా ప్రార్థించాడంటే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. ప్రియ సంగమా, దయచేసి వినండి. మనలో తగ్గింపు జీవితాన్ని సుంకరి పొందినాడు. సుంకరి మనలో క్రైస్తవ జీవితం అంటే తగ్గింపు జీవితం ఉండాలి. ప్రతి విషయంలో తగ్గింపు కలిగి ఉండాలి. విధేయత చూపాలి. అందరినీ ప్రేమించాలి క్రైస్తవ జీవితం. కాబట్టి మనలో ఎంతవరకు ప్రేమ ఉందో మనం ప్రశ్నించుకోవాలి. అందరి ఎడల మనము విధేయత చూపేదానికే సహాయం దయచేయమని దేవుణ్ణి అడగాలి. కాబట్టి మనము కీర్తనలు 51లో ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఎవరు తను తాను తగ్గించుకున్నాడు సుంకరి, కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అలాగే కీర్తనలు 34:17లో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల నుండి వారిని విడిపించును. సుంకరి ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు. నీతిగా ఆయన ప్రార్థన చేశాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. అలాగనే ఆయన మొదట ప్రార్థన చేసిన పరిశీయుడు ఎలా ప్రార్థన చేశాడంటే, ఆయనలో స్వార్థం ఉంది, దేశం ఉంది, అసూయ ఉంది, ఇతరుల ఎడల తునిపించే కారం కూడా ఉందని మనం చెప్తున్నాం. ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఎలా ఉన్నామంటే, కొలసీలు రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట రూతులు అవన్నిటినీ విసర్జించాలంట. ప్రతి ఒక్కటి మనలో కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, అన్నిటినీ మాని అన్ని విసర్జించాలా అని చెప్పారు. కొలసీలు రాసిన పత్రిక 3:8 మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే దాన్ని బట్టి చూస్తే, కొరింథీలు రాసిన పత్రిక 13:11 తుదకు సహోదరులారా సంతోషంగా ఉండాలి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానము కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడంట. మనము సంతోషంగా జీవించాలి, సంపూర్ణముగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు అంటే ఒకటే హృదయం. ఇప్పుడు మాట్లాడింది ఇంకొక మనసు ఇంకొక క్షణంలో మారిపోయే మనసు ఉండకూడదు. ఏక మనసు కలిగి ఉండాలి. ఎవరితోనైనా కూడా సమాధానం కలిగి ఉండాలి, సంతోషముగా ఉండాలి. అలా ఉంటే మన దేవుడు కర్తై మనకు తోడుగా ఉంటాడు. ప్రియసంగం, కాబట్టి విరిగి నలిగిన మనసు సుంకరి చేశాడు కాబట్టి నీతిమంతుడుగా ఉన్నారు. ఇరిగి నలిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు. కీర్తనలు 34:18 విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు అంటే దగ్గరగా సమీపముగా మన ప్రార్థన ఆలకిస్తాడు. కీర్తనలు 51:17 విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. మనము విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ఇతరుల పట్ల అసూయ, ద్వేషము అనేది మనలో ఎప్పటికీ ఉండకూడదు. ఇన్ కేసు ఒకరు మన మీదకు వచ్చినప్పుడు, వారు మనతో అన్నప్పుడు కూడా మనం తగ్గించుకునే ఉండాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేది కూడా వాక్యం ద్వారా లూకాసు వార్త 18:14 కూడా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడిలో మనకు తోడుగా ఉంటాడు. అబ్రహాము కూడా చూడండి, తగ్గించుకున్నాడు. అంత ఉండి అన్ని సంపద ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, ఆదికాండము 18:27 ఇదిగో ధూళి అయి బూడిద అయిన నేను
అని అన్నాడంట. బూడిదంట, ధూళంట. ఎంత తగ్గింపో, అంత గొప్పవాడు ధూళిని, బూడిదను అని తగ్గించుకున్నప్పుడు మనలో తగ్గింపు జీవితం ఎందుకు ఉండదు ప్రియ సంగమా? మనలో తగ్గింపు జీవితం అనేదే ఉండాలి. మొదటగా మనం తగ్గించుకుంటే దేవుడు మన పట్ల క్షమిస్తూ మనకు తోడుగా ఉంటాడు. ఆదికాండం 18:27లో. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడు. ఎలా ఆలకిస్తాడంటే నిర్గమకాండము 2 అధ్యాయము 23 ఆయన ఒక మాట అంటున్నాడు ఇశ్రాయేల్ జనాంగము గురించి. ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. ఆ ఆ వాళ్ళు ఆ మొరను ఆలకించాడంట. దేవుడు వారు విని దేవుడు ఇశ్రాయేలు వైపు చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడంట. నిర్గమకాండము 2 అధ్యాయము 23 ఎందుకంటే ప్రియ సంగమా, ఈ ఇశ్రాయేల్ జనాంగము వారు బానిసత్వము, వారిపైన అధికారపూర్వకంగా ఉండేరు. ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేస్తూ ఉండేరు, హింసింపబడ్డారు. అయినను కూడా వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఒక రొట్టె ముక్క మాత్రమే సాయంత్రం ఇచ్చి పంపించేవాళ్ళంట. వారు వచ్చి వారు గుడారాల్లో మోకాళ్ళు వంగి ప్రార్థన చేసేవారంట ఇశ్రాయేలు. వాళ్ళు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను బట్టి మొర్ర పెట్టుచుండగా ఆ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిందంట. మన మొర ఎంత వరకు చేరుతుంది? మన మొర ఎంత వరకు సన్నిధిలో నిలువబడి దేవుడు మనకు జవాబిస్తాడు అనే దాన్ని బట్టే మనం చూసుకోవాలి. కాబట్టి వారు మూలుగులు విన్నాడు, వినేది కూడా కాక దేవుడు వారి వైపు చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. మనము కూడా తగ్గింపు జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఆయనకి విరిగి నలిగిన మనసై ఉండాలి, నీతిమంతునిగా ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో సుంకర వలె మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం సుంకర వలె ప్రార్థన చేస్తూ ఉన్నామో దేవుడు మన పట్ల నీతిగా ఎంపిక చేస్తాడు. ఎజ్రా చూడండి, ఎజ్రా రాసిన పత్రిక 9 అధ్యాయము 6 నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఇముకుడునై ఉన్నాను అనగా తన ప్రజలు చేసిన తిరుగుబాటు, నేరములు గూర్చి, పాపములు గూర్చి అందరి తరపున దేవుని ప్రార్థిస్తున్నాడంట ఎజ్రా. చూడండి, అందరి వైపు ప్రార్థన చేయాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క విషయంలో అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఎజ్రా. ప్రార్థన చేసి వారి పాపములు గూర్చి, వాళ్ళ తిరుగుబాటును గూర్చి ప్రార్థన చేయాలి. మనము కూడా ఇతరుల ఎడల మనం ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. మనం ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన గురించి, మన బిడ్డల గురించి దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఉన్నాను అని చెప్తున్నారు. అంటే మనం చేసే తిరుగుబాటు, మనం చేసే నేరాలు, మనం చేసే పాపాలు ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, మనం చేయడంలా. అవన్నీ దేవుని యొద్దకు చేరినప్పుడు ఎజ్రా ప్రార్థన ఆలకించాడు ప్రియ సంగమం. కాబట్టి మనం ఎంతటోళమి, మనం ఎంతలో ఉన్నాము, మనం ఎంత వరకు తగ్గించుకునే జీవితం మనలో ఉంది ప్రశ్నించుకున్నాం ప్రియ సంగమా. ఫ్లైటరు ఒక లేడీ నడుపుతూ ఉంది. ఫ్లైటర్లో ఎక్కినప్పుడు ఒక పాస్టర్ గారు ఎక్కారంట. ఎక్కినప్పుడు ఆయన మెసేజ్ ఇస్తాడు ఫ్లైట్ దిగిన వెంటనే, చెన్నైలో జైపాల్ సార్ అని. అప్పుడు ఆయన ఏమి దిగేశాడు. ఈమె ప్రేయర్ టవర్ కి ఏకంగా వచ్చేసిందంట. ఆమెకి అకామిడేషన్, ఫుడ్ అన్నీ ఉంటాయి, 5 స్టార్ హోటల్ ఉంటుంది. కానీ ఆమె అక్కడికి వెళ్ళలేదు. సరాసరి ప్రేయర్ టవర్ కి వచ్చి అక్కడ టాయిలెట్ దగ్గర ఉన్నప్పుడు సారు ఆ రూట్ని అక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి కదా, అటు వెళ్తా ఉన్నాడు జైపాల్ సార్. వెళ్ళినప్పుడు ఆమె మొగ్గు పట్టుకొని ఉంది. కానీ ప్రైజ్ ది లార్డ్ సార్ అన్నదంట. సార్ ఉండి అమ్మ ప్రైజ్ లార్డ్ అంటే సార్ అనుకున్నాడంట, ఏమని, లేడీస్ కదా వీళ్ళు పలకరిస్తున్నారు చెప్పి అనుకుంటున్నాడంట.
సార్ ఇప్పుడు వచ్చిన ఫ్లైట్ లోనే కదండి మీరు వచ్చింది సార్ అంటే, ఐసి ఐసి వచ్చానమ్మా. మీరు అని అంటే, నేను చిన్న ఫ్లైట్ అది సార్ అన్నదంట. ఆ గుండె కరిగిపోయిందంట. అసలు ఆమె ఆడకి ఎందుకు నిలబడింది? ఆమె నాకెందుకు జవాబిస్తుంది? ఆమె నాతో ఎందుకు ప్రైజ్‌లాడ్ అంటుంది? అసలు కారణం ఏందని ఒక చిన్నగా ఆలోచించి, అమ్మా ఇక్కడ ఉన్నారు అనంటే, చిన్న పని సార్ దేవుని కొరకు. ఊరికే చిన్న పని దేవుని కొరకు అనంగానే, ఆ పని అనంగానే ఆమెని కింద నుంచి పైకి చూసారంట. చూసినప్పుడు ఆమె చేతిలో మగ్గొకటుందంట. చీపిరి కట్ట పట్టుకొనుందంటండి. చూడండి ఎంత ఆశ్చర్యమో! అసలు ఎంత తగ్గింపో! మనకు ఉంటేనే అసలు కొద్దిగా ఉంటేనే మనం అసల ఎగిరెగిరి పడుతున్నామండి. అసలా ఆ తగ్గింపు జీవితమేందిరా అసలా? నేను, నేను మెసేజ్ ఇవ్వడానికి అర్హుడిని కాదని ఆయనే తగ్గించుకున్నాడంట. ఏందమ్మా అనంటే, అవును సార్ చిన్న పనే గదండి సార్. అంటే, మీరు మీకు అకామిడేషన్ ఫుడ్డు అవన్నీ ఉంటాయి గదండీ! మీరక్కడికి ఎళ్ళలేదంటే, లేదండి దేవుడి పనికి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినారు గాబట్టి, డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చి ఈ చిన్న పని చూసుకొని తర్వాత మెసేజ్‌ని ఎళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆశ్చర్యమేసిందంట సార్‌కి. ఎంత తగ్గింపు జీవితం ఉందో, ఆమె హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అకామిడేషన్ ఫుడ్ తీసుకోవచ్చు. 5 స్టార్ హోటల్‌లో దిగొచ్చు. కానీ నేరుగా వచ్చి దేవుడి సన్నిధిలో దేవుడిని వెతుకుతుందంటే, అలాంటి తగ్గింపు జీవితం మనలో ఉండాలండి. మనలో ఉంటేనే దేవుడు కనికరం కలిగి నీతిమంతుల జాబితాలో చేరస్తాడు. ఎంత ఉన్నా ఉండేది ఈరోజు నీటి బుడగతో సమానం అయిపోతుంది. ఉన్నట్టు ఉంటున్నాము. మనం బ్రతుకుతామో లేదో గాని, దేవుడి ఉచితమైన కృపతో మనం బ్రతికిస్తున్నాడు. అది మాత్రమే మనకు ఉంది. మనం బ్రతికి ఉన్నామునంటే ఆయన పెట్టిన దీపం. ఆయనిచ్చిన ఆయనిచ్చిన రుణము అంతే. ఉదయం లేసి సాయంత్రం వరకు మనం బ్రతికి ఉన్నామంటే అంతే. ఏ రోజు ఏ క్షణం ఎలా ఉంటాదో చెప్పలేని ప్రదేశంలో ఉన్నాం మనం. దేవుడి పట్ల మనం స్తుతిస్తూ, మనం ఆరాధిస్తూ, ఆయన పట్ల మనము గాని ఉంటే, సుంకరి నిలువుబడి దూరంగా నిలువబడ్డాడంట. అంటే దగ్గర గూడా రాలా. అర్హత లేదని తగ్గించుకున్నాడాయన. నిలువుబడి రొమ్ము కొట్టుకొనుచు అయ్యా! రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యా! అంటున్నాడు. చూడు ఎంత తగ్గింపో. అటువంటి తగ్గింపు మనలో ఉండాలి. అటువంటి ఆయన ఆంతర్యం ఎరిగినోడు. మనుషుల ఆంతర్యం ఏమిటో ఎరిగి ఉన్నవాడు అన్నమాట. ఆయన ఒక మాట అంటున్నాడు, "నన్ను గనపరచండి, నిన్ను గనపరుస్తాను. నన్ను వెతకండి. అప్పుడు మీకు దొరకుతాను. నా దగ్గరకు రాండి, అప్పుడు మీ దగ్గరకొస్తానంటున్నాడు." మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో తగ్గింపు జీవితం వలె ఉండాలి. ఎజ్రా గూడా పాపాల గురించి ప్రార్థన చేశాడు. అందరి తరపున తిరుగుబాటు గురించి, నేరాల గురించి చేశాడు. నా దేవా! నా మొఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఉన్నాను ప్రభువా అని చెప్పి ఇతరుల గురించి తగ్గించుకునే మనసు ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థన ఉండాలి. యోబు 40 అధ్యాయము 3, 4 వచనాలు చదువుకున్నాం. యోబు కూడా చూడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు లేడని సర్టిఫికేట్ ఇచ్చాడు మన యెహోవా దేవుడు. కానీ ఆయన నీచుడును అని చెప్పుకుంటున్నాడు. మనకైతే మనం ఉంటే మనలో మనం అసలు పైకి ఎదిగేదానికే ఆలోచిస్తాం కానీ, యోబు అంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నప్పుడు, ఆయన చెప్పుకునే తగ్గింపేందంటే, నేను నీచుడును అని చెప్పుకుంటున్నాడు. అయ్యా! చిత్తగించుము, నేను నీచుడును. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందునయ్యా అంటున్నాడు. మనం నోటి మాటలను జాగ్రత్తగా చూసుకోవాలి. చూడు ఆయన ఒక్క మాటైనను మాట్లాడలేదంట. అయినను గూడా ఆయన తగ్గించుకున్నాడు చూడు. నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. అంటే మనం మాట్లాడేటప్పుడు మన మాటలేమన్నా ఇంకొకరికి ఇనిపిస్తాయోనేమని ఆయన నోటి మీద ఆయన చేతులు ఉంచుకున్నట్లు గ్రహిస్తున్నాం ప్రియ సంగమా. నీచుడినని చెప్పుకుంటున్నాడు. ఆయన యథార్థవంతుడివై నీచుడు ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకోకూడదు గదా! అంటే ఆయనలో తగ్గింపు దేవుడు ఎదల పెట్టాలి. మనం ఎవరన్నా ఏమన్నప్పుడు అప్పటికప్పుడే జవాబయ్యే అప్పటికప్పుడే మనం మాట్లాడుతున్నాం. మాట్లాడకూడదు. కూడదు. ఎందుకంటే
మనం సమాధానంగా ఉండాలి. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఉండే విధానం మనం తగ్గించుకొని ఉండాలి. తగ్గింపు జీవితం. దావీదు చూడండి కీర్తనలు 31:12 నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అంటున్నాడు. పా పాపములో పుట్టాడంట, నా తల్లి నన్ను గర్భం ధరించిందయ్యా. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు దావీదు. దావీదు హృదయానుసారుడండి దేవుడికి. హృదయంతో పాటలు పాడేవారు. హృదయంతో ఆరాధించే వాళ్ళుంటారు. పాటలంటే దావీదునే తలుసుకోవాలి. ఆయన అడవిలోకెళ్ళినప్పుడు పిల్లను తీసుకున్నప్పుడు హృదయంతోనే దేవుణ్ణి ఆరాధించారు. ఎవరి ఫ్రెండ్‌షిప్ లేరు. ఒక ఒక దేవుడే ఆయనకి తోడై ఉండాడు. ఎందుకో తెలుసా? హృదయంతోనే పాటలు పాడినప్పుడు ఆయన ఒక చూపు చూసి గొర్రెల కాపరినై ఉన్నటువంటి దావీదును చూసుకొని సింహాసనం మీద ఎక్కించినట్లు మనం విన్నాం. ఆయన ఓటుకుండా వాడే వంటి వాడినైతిని అంటున్నాడు దావీదు. కీర్తనలు 31:12లో ఓటికుండ వంటి వాడినైతిని. ఓటికుండ వంటి వాడినైతిని. మనకు ఓటి కుండుంటది. అది దేనికి పనికిరాదు. కాబట్టి అటువంటి కుండనయ్యా నేను అని చెప్పుకుంటున్నాడు. ఆయనలో తగ్గింపు జీవితం తెలుసుకుంటున్నాడు. ఎవరు చూశాడు? యెహోవా దేవుడు. మనలో ఎంతవరకు తగ్గింపుంది? నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని కీర్తనలు 51:5లో ఉంది. కాబట్టి మనం ఎంతవరకు ఉన్నాము? మనం ఎంతలో జీవిస్తున్నాము? మనలో ఎంతవరకు తగ్గింపు ఉంది? క్షణం క్షణం నాలో తగ్గింపు రావాలయ్యా. నాలో తగ్గింపొస్తే మనమందరమీ కూడా ఎంతవరకు దేవునిలో ఉంటున్నామా? దేవుడికి అనుకూలంగా ఉంటున్నామా? దేవుడికి సమీపంగా ఉంటున్నామా? అనే దాన్ని బట్టి మనకే జవాబొస్తది ప్రియా సంగమా. ఆదికాండము 18:27లో అంత గొప్పవాడు నేను ధూళిని, బూడిదని అనుకున్నప్పుడు నీవును నేను తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుని కొరకు కనిపెట్టువాడు సిగ్గునొందరంట. మనం ఎప్పుడైతే దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉంటామో వాళ్ళెప్పుడు సిగ్గుపడేవారు కాదు. కీర్తనలు 25:3లో దేవుని కొరకు కనిపెట్టుకోమంటున్నాడు. దేవుని కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో మనం ఎప్పటికీ సిగ్గుపడమండి. మనకు దేవుడు ఒక జీవితమునిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారు సిగ్గునందరు అని కీర్తనలు 25:3లో మనం చెప్పుకున్నాం. యెషయా చూడండి, యెషయా రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో రాజైన ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం కలిగెను. యెషయా తన పాపములు ఒప్పుకున్నాడు. అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. మనము ప్రార్థన చేసేటప్పుడు మన నాలుక ఏమైతే మాట్లాడింది, మన పెదవులు ఎంతవరకు ఏవేవి ఉచ్చరించినాయి అనే దాన్ని బట్టి కూడా యెషయా చెప్పుకుంటున్నాడు. నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిన్నయ్యా అని చెప్పుకుంటున్నాడు. ఎంత తగ్గింపు చూడు. అటువంటి తగ్గింపు జీవితం మనలో ఉండాలి ప్రియా సంగమా. ప్రతి ఒక్క విషయంలో మనలో తగ్గింపు జీవితం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పేతురు చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువా నన్ను విడిచిపొమ్ము అయ్యా అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనములో పౌలుగా ఉన్నప్పుడు నేను అపోస్తలుని అనబడుటకు యోగ్యుడను కానయ్యా, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడనయ్యా, నేను దేవుని సంఘమును హింసించినందుకు అపోస్తలుని అనబడుటకు యోగ్యుడను కానయ్యా అని తగ్గించుకుంటున్నాడు. అటువంటి తగ్గింపు జీవితము సౌలుగా ఉన్నప్పుడు నేను ఇటువంటి పొరపాట్లు చేశానయ్యా అని చెప్పి ఆయన తగ్గించుకొని దేవుని ఎదళ్ళ లూకాసు వార్త 5:8లో నన్ను విడిచిపోయా అని చెప్పి తగ్గించుకున్నాను. అటువంటి తగ్గింపు జీవితం దేవుడు చూస్తా ఉన్నాడు. ఎవరికైతే తగ్గింపు జీవితం ఉంటాదో వాడి పట్ల దేవుడు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉండేది కూడా కాకుండా ఆయన ప్రతి ఒక్క విషయములో మనకు తోడుగా ఉంటాడు. చూడండి సామెతలు 1:33లో నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా ఉంటాడంట. ఎప్పుడైతే మనం వాక్యము మనసులో హృదయాల్లో ఉంచుకొని ఉంటామో
ఆ వాక్యం గాని, రెఫరెన్స్ గాని ప్రతి ఒక్కటి మనలో ఉంటాడు. వాడు సురక్షితముగా నివసిస్తాడంట. ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివాసము చేయును. ఎవరి పట్ల? దేవుని పట్ల. మనము దేవుని యందుల భయభక్తులు కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం ఉండాలి. ప్రతి విషయంలో విధేయత కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించాలి. అందరి ఎడల సమాధానం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. మనము నీతిమంతుల జాబితాలో ఉండాలి. సుంకర వలె మనము తగ్గింపు జీవితం తీసుకొని నీతిమంతులు జాబితాలో తీర్చబడి దేవుడికి దగ్గరగా ఉండి ఆయన ప్రార్థన ఆలకించే మనము కూడా ఆ ప్రార్థనలో ఉండేదానికి మనము ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే మనం తగ్గించుకొని చేస్తామో దేవుని పట్ల మనము సమీపముగా ఉన్నట్లు అనుకోవాలి. ప్రతి ఒక్క విషయములో మనలో తగ్గింపు జీవితం ఉంటే సుంకరి ప్రార్థన దూరముగా ఉండటానికి, ఆయనకి ఇష్టమైన బలులుగా ఉండేదానికి, విరిగి నలిగిన మనుషులు తీర్చబడి తన ఇంటికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 18:14 కూడా తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గింపబడువాడు హెచ్చింపబడును. సుంకరి కూడా తన్ను తాను తగ్గించుకున్నందుకు నీతి మంచుగా ప్రభువు తీర్పు పొందాడు. అబ్రహాము తన్ను తాను తగ్గించుకున్నాడు దూలేని. యజ్రా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏబు నేను నీచుడును అని చెప్పి తన్ను తాను తగ్గించుకున్నాడు. యెషయా అపవిత్రమైన పెదవుల గలవాడును అని జనుల మధ్య నివసించువాడునయ్యా అని తగ్గించుకున్నాడు. పేతురైతే నేను పాపాత్ముడును, నన్ను విడిచిపోయా, నేను హింసకుడును, దోషకుడును అన్ని చెప్పుకుంటున్నాడు. తగ్గింపు. మనలో ఎంతవరకు తగ్గింపు జీవితం ఉంది వ్యాసంగం? మనలో తగ్గింపు జీవితం ఉంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు. నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఇర్మీయా 33:3. మొర పెట్టాలంట. మొర పెట్టేటప్పుడు తగ్గింపు జీవితం ఉండాలంట. పరిశీడులాగా కాకుండా పరిశీడు గురించి చేసుకుంటూ మళ్ళా సుంకరి గురించి కూడా తీసుకోపోయాడు. ఈ సుంకరి లాగా కాక అని చెప్పి అక్కడ ఉంది పాయింట్. అంటే మనలో ఉండే జీవితం మననే ప్రశ్నించుకోమంటున్నాడు. నోటి మాటల చేత నొప్పి కలగకుండా చాటు చేయాలి. జల ప్రళయం వచ్చినా దానికి మనం భయపడకుండా ఉండాలి. దేవునిలో మనం ఉంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా గ్రంథంలో ఉంది. రక్షింప నేర్కున్నట్లు నా హస్తం కుర్చ కాలేదు, విని నేర్కున్నట్లు ఆయన చెవులు మందం కాలేదన్నారు. మనము దేవునిలో ఉంటే మన పట్ల పొడుగూటి హస్తము, ఆయన దీవెనకరము, ఆయన ఆశీర్వాదకరము, ఎప్పుడు బ్లెస్సింగ్ ఉంటుంది. ప్రయాసంగము మనలో తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు జీవితం అనేది మనలో ఉంటే దేవుడు మన వైపు ఎత్తుకొని సిగ్గుపడనీయదు. కాబట్టి ఏబు నీచుడని అన్నాడు, యెషయా ఏమంటే పాపాలు ఒప్పుకున్నాడు, పేతురైతే హింసకుడును, దోషకుడును అని అన్ని తగ్గించుకునే మనసును ఇచ్చాడండి. మనలో ఎంతవరకు తగ్గింపు జీవితం ఉంది కాబట్టి మనం తగ్గించుకొని దేవునికి దగ్గరగా ఉండాలని చేస్తున్నాను. ముగింపు. ఎందరో గొప్ప గొప్ప వారందరూ తమ్మును తాము తగ్గించుకొని దేవుని వలన హెచ్చింపబడేరు. వారందరికంటే మనం ఎంత గొప్పవారం కాదు. ఈ వాక్యం చదివిన మనమును తగ్గించుకొని గొప్ప దేవుని పొందుము గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రార్థించుకున్నాము. స్తుతి స్తోత్రము నాయన, స్తుతి స్తోత్రము నా తండ్రి నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, ఉదయాన్నే నాయన గాఢమైన నిద్రనిచ్చి సులుకైన మెలకు దయచేసి నా తండ్రి నాయన మొదటి గడియ నాయన నీకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మొదటి గడియలో నా తండ్రి నాయన ఈ ప్రార్థన లేని జీవితాలు నాయన మాకు నాయన ఎప్పటి నుంచో ఉండే ప్రభా, ఈ భాగ్యాన్ని ఇచ్చింది కూడా నీకు వందనాలు తండ్రి నాయన. ఈ సమయంలో నా తండ్రి నాయన వాక్యం చెప్పి నేను ఈ దాసురాలను గుర్తు చేసుకొని వాళ్ళ కుటుంబరాన్ని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి నాయన వాళ్ళ కుటుంబరాలకి నాయన యోబుకేసిన కంచి వేసి భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు అయా. తగ్గించుకునే మనసును నా తండ్రి నాయన చెప్పింది నాయన, విమర్శించింది నా తండ్రి నాయన. శంకరు ప్రార్థన నాయన ఎలాంటి తగ్గింపు కలిగి నా తండ్రి ప్రార్థించాడు నా తండ్రి నాయన.
పరిచయుడు ప్రార్థన నా తండ్రి నాయన గొప్పగా నా తండ్రి నాయన చేశాడు నాయన. నా తండ్రి ఇదిగో నా తండ్రి పరిచయలాగా లేకుండా నా తండ్రి శంకర్ లాంటి ప్రార్థన తగ్గించుకునే మనసును దయచేయండి తండ్రి నాయన. మేము తగ్గించుకుంటే నాయన నువ్వు హెచ్చింపు చేసే దేవుడివి నా తండ్రి నాయన. ప్రభా నీ వాక్యము ద్వారా నా తండ్రి ఎన్నో నాయన మర్మాలు మాకు తెలియపరుస్తున్నా కానీ నా తండ్రి మేము నాయన మారే మనసును దయచే నాయన. మంచి హృదయం నాయన మా నోటితో నా తండ్రి నీకు ఇష్టమైన మాటలు నా తండ్రి నాయన మేము పలుకుటకు సహాయం చేయండి తండ్రి నాయన. ఎక్కడ నా తండ్రి మా నోటితో నా తండ్రి మేము నాయన వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా తండ్రి నాయన మేము ఎక్కడికి వెళ్ళినా కానీ నా తండ్రి నీకు ఇష్టమైన మాటలు మేము మాట్లాడేదానికి సహాయం చేయండి తండ్రి. అయా తగ్గించుకుంటే నాయన మమ్మల్ని హెచ్చింపు చేసే దేవుడు నా తండ్రి. నీలో కృప ఉంది నాయన, నీలో దయ ఉంది ప్రభా. నీలాంటి తగ్గించే మనసును మాకు దయచి నాయన. అయ్యా నీకెంత ప్రేమ ఉందో నీకెంత దయ ఉందో నా తండ్రి. అలాంటి ప్రేమ దయ ఐక్యత సమాధానం అన్నీ ఇచ్చే దేవుడు నా తండ్రి నాయన. అయా నీ దైవ గంధంలో నాయన ప్రతి ఒక్కటి మా జీవితాల గురించి ఉన్నాయి ప్రభా. అయా నాయన నీ వాక్యం చదివితే నా తండ్రి నాయన మా జీవితాలే మారిపోతాయి తండ్రి నాయన. అలాంటి మనసుని అలాంటి హృదయాన్ని మాకు దయచేయమని నేను అడుగుతున్నాం ప్రభా. నీ వందనాలు తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపలో నా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వెదిగే కృపను దయచేసే దేవా నీకు వందనాలు తండ్రి నాయన. నీకు నాయన ఎంతో నా తండ్రి నాయన నీ ధనితలో నాయన మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నా తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడివి నాయన, కృపగల్ల తండ్రివి నాయన, నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ అయ్యా నా ప్రార్థన ఆలకించి నా తప్పులు నా పొరపాట్లు క్షమించి నీ సన్నిధిలో నాయన నీ వాక్యం విశ్వాసంతో వినుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.